హైదరాబాద్లో ఫేక్ జాబ్స్ కలకలం రేపాయి. న్యూ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో 35 లక్షల రూపాయల వరకు చింతలకు చెందిన కాళ్ళ భార్గవ్ మోసం చేశారు. దీంతో బాధితులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన భార్గవ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాళ్ళ భార్గవ్పై గతంలో జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సిఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించారు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్ అధికారులు చేశారు. ప్రయాణికుడిని అమీర్ అహ్మద్గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.